హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహి నేత్ర 181. నేనైతే ఈ ఛానల్లోనైతే ఫస్ట్ వ్లాగ్ నాది. పొద్దున్నే 4:30కి ఏమో లేచి మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడని చెప్పి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా బావ కోసమని లంచ్లోకి అయితే అన్నం వండి పప్పు కర్రీ అయితే చేసిన. టిఫిన్లోకి పులిహోర అన్నం చేసిన. జావా తాగేది వెళ్ళిపోతాడు ఆయనే. చాయ్ పెట్టిన ఒక పక్కకి కర్రీ అయితే అయిపోయింది. మా బావ అయితే వెళ్ళిపోతుండు. 5:30కి స్టార్ట్ అవుతాడు. 6 కల్లా వెళ్ళిపోతాడు అతను. చూడండి హాయ్ చెప్తుండు అందరికీ. 5:30 వరకే చూడండి మొత్తం తెల్లారిపోయింది. ఆయన ఇట్లా వెళ్ళిపోగానే కాసేపు అయితే నేను పడుకున్నా. పొద్దున్నే లేచిన కదా, అందుకోసమని కాసేపు పడుకుందామని పడుకున్నా. పడుకొని లేచి 7:30కో లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఛాయ్ అయితే తాగుతున్నా. నేను అలా ఛాయ్ తాగుతున్నాను లేదు, మా పొట్టది అయితే లేచేసరికి దాన్ని ఎత్తుకొని అయితే వచ్చి కూర్చోబెట్టుకొని ఆడిపించుకుంటున్నా. ఈరోజు ఏదో మా కళ్యాణక్క వాళ్ళు అయితే వస్తున్నారు. అందుకోసం అని చెప్పి మా అత్తమ్మ గారెలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పింది. అందుకోసమని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. 3 కిలోల పిండికి అయితే మేమైతే అందులోకి కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, ఒక పావడు నూనె, వంట నూనె, ఉప్పు సరిపడంత వేసుకోవాలి. ఉప్పు, కారం, నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి గారెలు. వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. అందులో అల్లం ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి. నా వ్లాగ్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి నా ఛానల్లోంచి. మా అత్తమ్మ అయితే ఇక్కడ కలుపుకుంటుంది పిండి. నీళ్ళు పోసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. సో ఇలాగైతే కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. అప్పాలు అయితే 6:30కి అట్లా స్టార్ట్ చేసినాం. ఎండ కాకముందు అయిపోకూడదామని చూసినాం కానీ కాలేదు. 10:30 అయిపోయింది. ఎండ అయితే మరీ ఘోరంగా ఉంది. అసలు తట్టుకోలేకపోయినాం ఎండకి. ఎప్పుడైపోతాయా అని చూసినాం. అంతలోపే మా పొట్టేది లేచింది. హాయ్ చెప్తుంది చూడండి. అప్పాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న కొంచెంసేపటికి అన్నం తినేసి ఇక మా పిల్లల్ని అయితే పడుకోబెడదామని చూసినాను. 2 అవుతుంది. టైం అయితే 2 అవుతుంది. వాళ్ళని పడుకోబెడదామని చూస్తే అస్సలు పడుకోవట్లే. చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఒకరికంటే ఒకరు ఎక్కువ అసలు ఇద్దరు. ఎలానో అలానైతే పిల్లలిద్దరిని పడుకోబెట్టి నా పని అయితే కంప్లీట్ చేసుకున్నాము. కళ్యాణక్క వాళ్ళు వస్తారని. కళ్యాణక్క వాళ్ళంటే మా బావ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలైతే వచ్చేసిర్రు. వాళ్ళ కోసమని నైట్ అయితే బిర్యానీ చేసిన ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్.